సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున ఘన ప్రారంభం. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు పబ్లిక్ స్పీకర్ రజనీ రామ గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన్. ఇప్పుడు నిన్న మొన్న ఒక ఇన్సిడెంట్ చూసే ఉంటారు మీరు, స్కూల్లో జరిగినటువంటి ఇన్సిడెంట్. ఆయా ఒక పాపని అంటే ఎంత దారుణంగా కొడుతుందో ఆల్రెడీ మీరు వీడియో చూసే ఉంటారు. గతంలో కూడా చాలా జరిగాయి ఇలాంటివి, చూసాం, మనము మాట్లాడుకున్నాం, చాలా మంది ఇంటర్వ్యూస్ కూడా చేశారు. ఇక్కడ విషయం ఏంటంటే పేరెంట్స్ కూడా బిజీ లైఫ్లో పడిపోయి చిన్నపిల్లల్ని ఇప్పుడు ఎల్కేజీ, యూకేజీ, నర్సరీ, ప్రీ ప్రైమరీ క్లాసెస్ అని ఉంటున్నాయి కదా, ఇద్దరు ఉద్యోగాలు చేయడము, చూసుకునే వాళ్ళే. అప్పట్లో అంటే అత్త, మామ, అమ్మమ్మ, తాతయ్య వీళ్ళంతా ఉండేవాళ్ళు, చూసేవాళ్ళు. ఇప్పుడు అలా లేదు, వాళ్ళని ఇక్కడ ఉండనివ్వరు, ఉంటే కూడా వీళ్ళకి ఇబ్బందులు అని చెప్పేసి పెట్టట్లేదు. సో వీళ్ళు ఏంటంటే ఆ కేర్లో పడేయడం, ఆ స్కూల్లో ఎల్కేజీలో జాయిన్ చేసేయడం, అక్కడికి వెళ్ళిపోవడం. అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అనేది ఇలాంటి వీడియోలు బయటకు వస్తే కానీ మనకు తెలియవు. మరి ఒకసారి ఆ ఇన్సిడెంట్ గురించి మిమ్మల్ని అడిగితే పేరెంట్స్కే కానీ ఇటు స్కూల్ యాజమాన్యానికే కానీ ఎలాంటి అడ్వైజెస్ ఇస్తారంటే? అంటే ఇప్పుడు చైల్డ్ కేర్కి సంబంధించినటువంటి చట్టాలు కూడా రావాలండి. ఇప్పుడు ఫారిన్ కంట్రీస్లో తీసుకుంటే పిల్లలు కొంచెం ఏడిస్తే అక్కడ యాక్షన్ తీసుకుంటారు. ఈవెన్ పేరెంట్స్ కొడితే కూడా పేరెంట్స్ వాళ్ళకు కూడా ఉండే శిక్షలు. అదే కొడితే ఏడ్చారా, మారాన్ చేస్తే ఏడ్చారా, వాట్ ఎవర్ ఇట్, కానీ వాళ్ళు ఏడ్చారంటే అయిపోతుంది, అక్కడ వీళ్ళ పని అయిపోతుంది. అలాగే తల్లిదండ్రుల మధ్యన ఏదైనా గొడవలు వచ్చినా దానికి వేరే ఉన్నాయి అక్కడ. అలాంటి చట్టాలు మనకు లేవు కాబట్టి విచ్చలవిడిగా ఉన్నారు. ఇంకొకటి నేను చెప్తా చూడండి, అంటే ఇది కొన్ని వర్గాల వరకు, కొన్ని స్థాయిల వాళ్ళకి బాధ కలిగించవచ్చు. అయినా కూడా జరుగుతున్న ఈ సంఘటనలను బట్టి నేను ఒకటి చెప్తున్నా, అంటే నేను ముందే రెమెడీ చెప్తున్నా. ఇలాంటి వాళ్ళని అపాయింట్ చేసుకోకూడదు, కాస్త ఎడ్యుకేటెడ్స్ని అపాయింట్ చేసుకోవాలి. అది కూడా ఒక జాబే కాబట్టి. ఇప్పుడు మనకి ఈ స్కూల్ విషయం తీసుకుంటే ఎంత దారుణంగా హింసగా కొడుతుందంటే ఆమె కక్ష తీరటం లేదు. ఒకసారి కొట్టిన తర్వాత అటు తిరిగి ఎవరైనా వస్తున్నారేమో చూడడం, మళ్ళీ కొట్టడం. నువ్వు నిజంగా కోపం ఉంటే ఒకసారి 2 దెబ్బలేసి వదిలేస్తావు. నీకు ఏంటి అంత కక్ష ఎందుకు వచ్చింది అసలు? తను కూడా ఒక అమ్మాయి కదా, పైగా ఆమె చిన్న ఆమె కూడా కాదు, పెద్దావిడే అయినప్పుడు ఎందుకు కొడుతున్నావు? నాకు అర్థమైంది ఏంటంటే ఆ వీడియో చూసినప్పుడు పాప టాయిలెట్కి వెళ్ళినప్పుడు బట్టలు తడిచినప్పుడు క్లాస్ రూమ్లోకి అట్లా తీసుకెళ్తే ఆయాని కేకలేస్తారు. కాబట్టి నువ్వు బట్టలు ఎందుకు తడుపుకున్నావు? ఆయా చేసే పనే అది. అక్కడ తన అపాయింట్ అయింది దానికి. టాయిలెట్స్కి వెళ్తే 1 అయినా 2 అయినా క్లీన్ చేయటం పని కోసమే వాళ్ళని అపాయింట్ చేసుకుంటారు, వాళ్ళని ఆయాలంటారు. అన్నప్పుడు మరి నీ ఉద్యోగమే అదైనప్పుడు పాప ఫ్రాక్ తడుపుకుంటే నువ్వు కొట్టడం ఏంటి? ఆ కొట్టడం అని మామూలుగా కొట్టిందా? తల నేలకేసి బాగుతోంది. ఆ పాప లేస్తుంటే మళ్ళీ పడేస్తోంది. ఆ వెనక్కిబడి కాళ్ళు పైకి లేచిపోతున్నాయి పాపకి. ఆ తల సౌండ్ చూడండి ఎట్లా మనకి వినిపిస్తుంది, టాప్ టాప్ అని వినిపిస్తోంది. ఇటు నేల మీద పడేసినప్పుడు దబ్బమని సౌండ్ వస్తుంది. ఆ పాప భయంతో అరుస్తుందా అరవట్లేదా మనకు తెలియటం లేదు, వినపడట్లేదు ఆ వీడియోలో. మామూలుగా ఇంట్లో చిన్నపిల్లలు చూడండి మేడం, పేరెంట్స్ కొడితే రియాక్ట్ అవుతారు ఇమీడియట్లీ. ఎందుకంటే అంత కేకలు పెట్టి నాన్న వినాలో అమ్మ వినాలో అని ఎంత గట్టిగా ఏడుస్తారు. ఆ పిల్ల భయంతో నోరు లేపటం లేదు. తర్వాత ఒక బాల్ నేలకేసి కొడితే ఎంత ఫాస్ట్ గా పైకి లేస్తుందో ఆ పాప కూడా అంత ఫాస్ట్ గా లేచి కూర్చుంటుంది, మళ్ళీ దెబ్బలు తింటుంది. అలాగే పడుకున్నప్పుడు పొట్ట మీద గుద్దుతుంది. చూడండి, చిన్న పాప, అంత స్కిన్ ఒకటి అడ్డము, ఆ దెబ్బకి లోపల ఆర్గాన్స్ ఎంత దెబ్బతింటాయండి. ఆ మనిషిని ఏమన్నా అది మనిషేనా? దున్నపోతలా ఉంది అచ్చం. అది ఆడదేనా అసలు? తల్లేనా? తల్లి అయి ఉంటుంది కదా. ఇంతమంది పిల్లలకి తల్లిలాగా భావించి ఒక ఆయా మీద డిపెండ్ అవుతారు పిల్లలందరూ. ఆయమ్మ అంటారు. ఇలాగైనా ప్రవర్తించేది వీళ్ళకి ఏంటంటే, ఇప్పుడు ఆ పాప సిక్ అయిపోయింది, హాస్పిటలైజ్డ్. ఇప్పుడు స్కూల్ యాజమాన్యం వాళ్ళు కనిపెడుతూ ఉండాలి. సూపర్వైజర్ని ఎందుకు పెడతారు చెప్పండి? ప్రతి చోట హాస్పిటల్ కానివ్వండి, ఒక స్కూల్ కానివ్వండి, కాలేజ్ కానివ్వండి, కంపెనీస్ ఏదైనా సూపర్వైజర్స్ ఎందుకు ఉంటారు? వీళ్ళందరి మీద నిఘా, సీసీ కెమెరాస్ ఎందుకు పెడతారు? నిఘా కోసం, ఏం జరుగుతుంది అని. మరి అలాంటప్పుడు ఇక్కడ ఏ నిఘా ఎందుకు లేదు? ఆ చిన్న పాపని పైశాచికత్వంగా పడేసి ఎక్కడ పడితే అక్కడ కొడుతుంది, జుట్టు పట్టుకుని పీకుతోంది, మరి తల నేలకేసి కొడుతోంది, పొట్టలో గుద్దుతుంది, కాలుతో తంతుంది. ఆ ఫ్రాకు నువ్వే తీయని చెప్పి బాత్తోంది. ఆ పాప భయంగా గబగబా తన ఫ్రాక్ తనే తీసేసింది. మళ్ళీ ఫ్రాక్ ఇచ్చి నువ్వే వేసుకో అంటుంది. అని నువ్వు ఆ పని కోసం అపాయింట్ అయ్యి ఆ పాపనే ఎందుకు వేసుకోమంటున్నావు నువ్వు? ఇప్పుడు ఈ వీడియో చూపిస్తే శిక్ష ఆ అమ్మాయికి కాదు పడాల్సింది,
ఆ మేనేజ్మెంట్ వాళ్ళకి పడాలి. అంటే ఎలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటున్నారు? అవును. ఏంటి? ఎలాంటి వాళ్ళని అపాయింట్మెంట్ చేసుకుంటాం మనం, ఆ మనస్తత్వం తెలియదు అనుకోండి, నువ్వు అపాయింట్ చేసుకున్న నెక్స్ట్ మినిట్ నుంచి నిఘా ఎందుకు పెట్టరు, సూపర్విజన్ ఎందుకు చేయరు? అసలు బాత్రూమ్స్ చూడండి ఎక్కడో ఉన్నాయి, ఎంత దూరం నడిపించి చెయ్యన్న పట్టుకోవట్లేదు, ముందుగా వెళ్ళిపోయింది. పాప వెనకాల నడుచుకుంటూ వెళ్తోంది. అంతసేపు ఆ పాప టాయిలెట్కి ఎలా ఆపుకోగలదు చెప్పండి? ఆపుకోగలదా? మరి ఆ పాప ఫ్రాక్ తడుపుకుంటే ఎందుకు అలా కొట్టడం? నాకైతే అదే అనిపించింది. ఫ్రాక్ తడుపుకోవడం వల్లనే మార్చవలసి వచ్చింది. మార్చవలసి వచ్చినప్పుడే కొట్టింది కోపం వచ్చి. ఎందుకంటే నువ్వు ఎందుకు తడుపుకున్నావు, నాకు పని పెరిగింది ఇక్కడ కాబట్టి కొడతావు. దీనికి అంతటికీ కారణం యాజమాన్యం. కాబట్టి ఇలాంటి వాటికి కూడా కొన్ని చట్టాలు రావాలి. పిల్లలకి సంబంధించినంత వరకు చట్టాలు చాలా రావాలి. ఫారిన్ కంట్రీస్లో పిల్లలు చాలా సేఫ్ సెక్యూర్డ్గా ఉంటారు. వాళ్ళ మీద ఏగ వాలటానికి లేదు. మన పిల్లల్ని ఎందుకు దారుణంగా ఇలాగా తల్లులు అక్రమ సంబంధాలు పెట్టుకుని పిల్లల్ని చంపేస్తున్నారు. తర్వాత పిల్లలు ఏదో చూశారని చెప్పి పిల్లల్ని చంపేస్తారు. చదవకపోతే ఇంకొకటి, స్కూల్లో ఇలాంటివి జరిగితే ఇలా. దేనికైనా సరే పిల్లల విషయంలో కేరింగ్కి సంబంధించిన చట్టాలు రావాల్సిందే. ఇప్పుడు ఈ మనిషి మీద తీవ్రంగా యాక్షన్ తీసుకోవాలి, యాజమాన్యం మీద కూడా చాలా యాక్షన్ తీసుకోవాలి. ఇంకా తల్లిదండ్రుల పాత్ర ఇక్కడ చాలా తక్కువ అని నేను చెప్తాను. ఎందుకంటే ఎంక్వైరీ చేసే పిల్లల్ని జాయిన్ చేస్తారు, చేసి మంచి స్కూలు అన్నప్పుడు జాయిన్ చేస్తారు. ఆ యాజమాన్యం వాళ్ళు కూడా అన్ని ఫెసిలిటీస్ చూపిస్తారు. మా స్కూల్లో మీ పిల్లలు మర్చిపోండి మీ పిల్లల్ని మా పిల్లలు అనుకుంటాం అని చెప్పి జాయిన్ చేసుకుంటారు. చేసుకున్నప్పుడు వీళ్ళు నమ్మకంతో వదిలిపెడతారు. వీళ్ళు జాబులు చేసుకోవాలి తప్పదు, కొంతమంది కుటుంబం గడవాలి కాబట్టి. మరి అలాంటప్పుడు 1వ క్లాస్కి వచ్చిన దగ్గర నుంచి పిల్లల్ని స్కూల్లో వేయాల్సిందే కదా, తల్లి జాబ్ చేసినా చేయకపోయినా. మరి అలాంటప్పుడు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు? వాళ్ళదే కదా కేరింగ్ అంతా, వాళ్ళదే ఉండాలి. వాళ్ళదే ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతున్నప్పుడు మీ స్కూళ్ళల్లో జాయిన్ చేస్తారా? మరి ఇలా భయపడి ప్రతి తల్లిదండ్రులు జాయిన్ చేయటం మానేస్తే పిల్లల కెరీర్ ఏంటి? కాబట్టి ఇదంతటికి కారణం యాజమాన్యమే. స్కూల్ యాజమాన్యం వాళ్ళు గట్టి రూల్స్ పెట్టుకోవాలి. అలాంటి ఆయాలని అపాయింట్ చేసుకోకూడదు. ఇలాంటి వాళ్ళు కేవలం హాస్పిటల్స్లో యూరినల్స్ అవన్నీ తీయడానికి, బెడ్ పనులు చేయడానికి మాత్రమే వీళ్ళని పెట్టుకోవాలి. నేను చూశానండి ఒక హాస్పిటల్లో ఆ బెడ్ పైన మార్చేటప్పుడు కూడా ఆ పేషెంట్ని తిడుతోంది ఆవిడ. మరి అక్కడ కూడా సూపర్విజన్ ఉంటుంది కదా, ఎందుకు వీళ్ళు ఇలా బిహేవ్ చేస్తున్నారు పేషెంట్స్ పట్ల, ఇక్కడ పిల్లల పట్ల? పిల్లలు ముసలాళ్ళు ఒకటే అని అంటారు, పేషెంట్ కూడా ముసలాళ్ళతో సమానమే. వాళ్ళకి అచేతనంగా ఉంటారు, వాళ్ళు కదలలేరు, వాళ్ళకి ఒక హెల్ప్ కావాల్సిందే. ఈ 3 ప్లేసుల్లో కూడా వీళ్ళు ఇలా ప్రవర్తిస్తే ఇంకా అర్థం ఏంటి? మానవ సేవ మాధవ సేవ అని నమ్మి సేవలోకి వస్తారే, ఇలాగైనా చేసేది? కాబట్టి సూపర్విజన్ కరెక్ట్గా ఉండాలి. నష్టం ఏదైనా జరిగితే వాళ్ళే బాధ్యత తీసుకోవాలి. ఇలాంటి విషయాల్లో కఠినంగా శిక్షించాలి. థ్యాంక్ యూ.